నేను ఎప్పుడు నా మనసులో ఒకటి గుర్తుంచుకుంటాను, 99% నేను ఎవరిని ద్వేషించను, ఎవరిని తిరస్కరించను, ఎవరిని శత్రువుగా చేసుకోవడానికి మనసులో కూడా ఆలోచించను. ఎందుకు ఆలోచించరయ్యా, మీ మనసు చాలా గొప్పదా అని అంటే కాదు. నా యేసయ్య నన్ను ఏ ప్రేమతో ప్రేమించాడో ఆ ప్రేమ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటా. 94లో ప్రభు దగ్గరకు వచ్చాను, 31 సంవత్సరాలు. ఈ 31 సంవత్సరాలు ప్రతిసారి నా ప్రభును సంతోషపెట్టాను అంటే నేను అబద్ధికుని అవుతా. నేను ఎన్నోసార్లు నా యేసయ్యని ఏడ్పించా, ఎన్నోసార్లు నా యేసయ్యకు దుఃఖం తెప్పించా, నా యేసయ్య గాయాలు రేపా, నా యేసయ్యకు కన్నీటిని తెప్పించా. ప్రభా, ఈ భక్తి నేను చేయలేనయ్యా అని దేవునికి దూరంగా వెళ్ళిపోయిన దినాలు ఉన్నాయి. సరే, దేవునికి దూరంగా వెళ్ళిపోయిన దినాలు అట్లా ప్రక్కన పెడదాం. సేవకు వచ్చిన తర్వాత అయినా, సేవలో నేను ఇక సావైనా బ్రతుకైనా సేవే అని అనుకోలా. ఒకవేళ అన్నాను అని నన్నేదో గొప్పోడుగా చూపించుకోవాలని నేను ప్రయత్నం చేస్తే రేపు నా దేవుని ఎదుట నేను అబద్ధికుడిని అయిపోతా. సేవకు వచ్చి కూడా చాలాసార్లు వెళ్ళిపోదాం, ఉద్యోగానికి వెళ్ళిపోదాం, మనం బ్రతికేదో మనం చేసుకుందాం, ఈ సేవ మనం చేయలేం, మన వల్ల కాదు, నేను అనవసరంగా సేవకొచ్చి నా జీవితాన్ని పాడు చేసుకున్నా, అంత తీవ్రమైన ఆలోచనలు కూడా నా మనసులో వచ్చాయి. నేను ఆయన వదిలిపెడదాం అనుకున్నా, కానీ ఆయన ప్రేమ నన్ను వెతికి పట్టుకుంది, వెతికి పట్టుకుంది. మరి నా ప్రభు నన్ను ఓర్చుకున్నప్పుడు నా పట్ల కీడు చేసిన వాడిని నేను ఓర్చుకోవద్దా? నా ప్రభు నన్ను చారదీసినప్పుడు నా పట్ల కీడు చేసిన వాడిని నేను చారదీయొద్దా? సిలువకు శత్రువుగా నేను బ్రతుకుతూ ఉంటే ఈ శత్రువునే మిత్రుడిగా చేసుకొని ఈ శత్రువు చేతికి పరిచర్య అప్పగించి లక్షలాది కొలది ప్రజలకు ఆయన ప్రేమ దీవెన కారణంగా మార్చింది. నన్ను ఎవరైనా ఒక చిన్న మాట అంటే మూతి ముడుచుకున్నానంటే ఎక్కడుంది క్రీస్తు ప్రేమ నాకు? ఒక చిన్న మాట అన్నందుకు రొసరొసలాడుతున్నానంటే ఎక్కడుంది క్రీస్తు ఓర్పు నాకు? అందుకని పౌలు గారు అంటాడు, సంగమా, మోకాళ్ళుని మీ కొరకు ప్రార్థిస్తున్నా. దేని కొరకు ప్రార్థిస్తున్నావయ్యా? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు శక్తి కలిగిన వారు కావాలి. ఈరోజు జెర్మియా అన్ననే నేను మీ ముందు ఒక బలమైన ఆయుధంగా మీ దేవుని సన్నిధిలో కనపడుతున్నానంటే నా భక్తి కాదు, నా శక్తి కాదు, నా పట్ల దేవుడు చూపిన ప్రేమ. ఆయన ప్రేమకు నేను సాక్షి.